హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వరాహస్వామి టెంపుల్కి పోతున్నాము. ఫస్ట్ ఆ వరాహ దేవుణ్ణి దర్శించుకున్న తర్వాతనే మనల్ని మన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలన్న ఒకే ఒక కారణం చేత శ్రీవారి ఇష్ట ప్రకారంగా మేము ఇప్పుడు వరాహస్వామి టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇయో చూడండి, జనం చూడండి, ఆ ఏడుకొండల వాడిని చూడడానికి ఎంతమంది ఎన్ని విధాలుగా వచ్చారో చూడండి. అబ్బాబ్బాబ్బా, జనాన్ని చూస్తా అంటే ఎంతో మధురంగా, ఎంతో భక్తిగా ఉన్నదండి. ఆహా ఆహా ఆహా, ఎంత మంచి గోపురము, ఎన్ని రోజులు అవుతుంది. అబ్బాబ్బాబ్బా, ఈ ప్రాంతం చూస్తుంటే స్వచ్ఛతకు మరో పేరుగా ఉందండి. అబ్బాబ్బాబ్బా, తిరుపతి దేవస్థానం అంటేనా, తిరుపతి లడ్డు అంటేనా ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆహా, ఇది తిరుపతి. ఇక చూడండి, మా కొడుకులు, మాదే కుటుంబం సమేతంగా మేము శ్రీవారి దర్శనానికి మేమిద్దరం వచ్చితిమి. చూడండి, ఇగో మా అల్లుడు అందరితోని కలిసి వచ్చితిమి. ఇంకో లేరమ్మా. అయ్యో చూడండి, ఇక్కడ చూడండి, ఎంత మంచి దర్శనము, ఎంత మంచి వైభవం. అబ్బాబాబా, కన్నులు రెండు చావట్లేదండి. ఆహా ఆహా, చూడండి చూడండి, ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి. వరాహస్వామి టెంపుల్ దర్శనానికి ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము. ఓకే, పదండి. వరాహస్వామి టెంపుల్కి వెళ్తున్నాం చూడండి. ఇదే శ్రీవారి దర్శనానికి ముందు వరాహస్వామిని దర్శించుకోవాలన్న ఒకే కారణం చేత మనం బయలుదేరుతున్నాం. ఆ వరాహ దేవుడు కమాన్పూర్లో వెలిసింది, మరియు మన తిరుపతిలో ఉన్న వరాహస్వామి టెంపుల్లో ఉన్న